హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ గురించి తెలుసుకుందాం. ఇది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ సిసిఎంఏ సబ్జెక్ట్. ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా. ఈ ప్రొఫార్మా నేర్చుకుంటే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం కాపీ చేస్తే ఈ ఫార్మేట్లో సరిపోతుంది. ఈ ఫార్మేట్లో కాలమ్స్ చూసుకుంటే ఫస్ట్ కాలమ్ పర్టికులర్స్, సెకండ్ కాలమ్ నోట్ నెంబర్, సేమ్ షెడ్యూల్ 3 బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్. ఇది ఇక్కడ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అంటే కంపారిటివ్ అంటే కంపారిజన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఏ బ్యాలెన్స్ షీట్ని కంపేర్ చేస్తాం? ఈ ఇయర్ బ్యాలెన్స్ షీట్ని పాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్తో కంపేర్ చేసి ఏదైనా చేంజ్ ఉందా, ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత డిక్రీజ్ అయింది, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయింది, దాన్ని ఫైండ్ అవుట్ చేయడమే ఈ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ క్వశ్చన్. సో ఇక్కడ నోట్ నెంబర్ తర్వాత నెక్స్ట్ కాలం ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ వేసుకుంటాం. నెక్స్ట్ కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ అబ్సల్యూట్ చేంజ్, ఏదైనా ఇంక్రీజ్ అయిందా ఆర్ డిక్రీజ్ అయిందా అనేది ఈ కాలంలో నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ పర్సంటేజ్ చేంజ్, ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది అనేది. సో దీనికి ఫార్ములా అబ్సల్యూట్ చేంజ్ డివైడెడ్ బై ప్రీవియస్ ఇయర్ వాల్యూస్ ఇంటూ 100. ప్రీవియస్ ఇయర్ వాల్యూస్తో పోల్చుకుని ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ ఈ కాలంలో. నెక్స్ట్ ఈ పర్టికులర్స్ ఇవి రోస్ చూసుకుంటే ఇది సేమ్ షెడ్యూల్ 3 బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా. ఈ ప్రొఫార్మా మీరు పక్కా నేర్చుకోవాలి. క్వశ్చన్ పేపర్లో వాళ్ళు టీ షేప్డ్ బ్యాలెన్స్ షీట్ అనేది ఇస్తాడు. మనం ఈ ప్రొఫార్మాలో నోట్ చేయాలి, షెడ్యూల్ 3 బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మాలో నోట్ చేయాలి. సో ఈ ప్రొఫార్మాలో చూసుకుంటే ఫస్ట్ రోమన్ నెంబర్ 1లో ఈక్విటీ అండ్ లయబిలిటీస్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 అసెట్స్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ నార్మల్ టీ షేప్డ్ బ్యాలెన్స్ షీట్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నోట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ షెడ్యూల్ 3 బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మాలో టాప్ లయబిలిటీస్ అయిపోయిన తర్వాత డౌన్ సైడ్ అసెట్స్ నోట్ చేసుకుని చేస్తాం. ఈ ఈక్విటీ అండ్ లయబిలిటీస్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ షేర్ హోల్డర్స్ ఫండ్స్. షేర్ హోల్డర్స్ ఫండ్స్లో మనకి ఏమేమి ఉంటాయి? ఫస్ట్ షేర్ క్యాపిటల్ ఉంటుంది. ఆ షేర్ క్యాపిటల్లో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంటుంది అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంటుంది. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటుంది. ఇక్కడ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇవన్నీ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి సంబంధించిన ఫండ్స్ కాబట్టి ఫస్ట్ షేర్ హోల్డర్స్ ఫండ్స్లో ఈ 2 నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ లయబిలిటీస్ సైడ్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి, కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి. నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే లాంగ్ టర్మ్, కరెంట్ లయబిలిటీస్ అంటే షార్ట్ టర్మ్లోకి వస్తాయి. నాన్ కరెంట్ లయబిలిటీస్లో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్లో షార్ట్ టర్మ్ బారోయింగ్స్, ట్రేడ్ పేయబుల్స్, అదర్ కరెంట్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్. ఇక్కడ చూడండి, నాన్ కరెంట్ లయబిలిటీస్లో 2A 2 ఉన్నాయి. ఏమున్నాయి? లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అండ్ లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్. సేమ్ అలాంటివే కరెంట్ లయబిలిటీస్లో కూడా షార్ట్ టర్మ్ బోరోయింగ్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఎక్స్ట్రాగా ఏముంటాయి? ట్రేడ్ పేయబుల్స్ అండ్ అదర్ కరెంట్ లయబిలిటీస్, ఈ 2 ఎక్స్ట్రాగా ఉంటాయి. ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అసెట్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ అంటే లాంగ్ టర్మ్, కరెంట్ అసెట్స్ అంటే షార్ట్ టర్మ్. ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఫిక్స్డ్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ నాన్ కరెంట్ అసెట్స్లోకి వస్తాయి. ఫస్ట్ నాన్ కరెంట్ అసెట్స్లో పీపీఈ అంటే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో ఇంటాంజిబుల్ అసెట్స్, గుడ్ విల్, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నట్టు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో ఎవరికన్నా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చుంటే అవి మనకి అసెట్స్ కాబట్టి అవి కూడా మనకి నాన్ కరెంట్ అసెట్స్లోకి వస్తాయి, విచ్ ఈజ్ లాంగ్ టర్మ్ అయి ఉంటాయి, మోర్ దాన్ 1 ఇయర్కి అట్లా ఇచ్చుంటాయి. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్లో నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నట్టు కరెంట్ అసెట్స్లో కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ కరెంట్ లయబిలిటీస్లో ట్రేడ్ పేయబుల్స్ ఉంది కాబట్టి మనకి కరెంట్ అసెట్స్లో ఏమొస్తుంది? ట్రేడ్ రిసీవబుల్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ నాన్ కరెంట్ అసెట్స్లో ఉంది. సో అట్లనే కరెంట్ అసెట్స్లో షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ వస్తుంది. నెక్స్ట్ అదర్ కరెంట్ అసెట్స్ అనేది కామన్.
ఎక్స్ట్రా ఏమున్నాయి, ఇన్వెంటరీస్ ఒకటి, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఒకటి. సో ఇట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ప్రొఫార్మా అనేది మీరు నోట్ చేసుకుని బాగా నేర్చుకోండి. నెక్స్ట్ దీని మీద ఒక ప్రాబ్లం అనేది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18. సేమ్ ఇస్తే మీకు ఈ ఫార్మేట్లోనే ఇస్తాడు. టీ షేప్డ్ ఫార్మేట్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చి షెడ్యూల్ 3 బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్లో నోట్ చేసి చేయాలి కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ 2020 వాల్యూస్ ఇచ్చాడు, 2021 వాల్యూస్ ఇచ్చాడు. మనం కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్లో ఏం తీసుకుంటాం, కరెంట్ ఇయర్ తీసుకుంటాం, ప్రీవియస్ ఇయర్ తీసుకుంటాం. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో కరెంట్ ఇయర్ ఏంటి, 2021. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ అంటే దాని ముందు ఇయర్ ఏమొస్తుంది, 2020 వాల్యూస్ ఇచ్చారు కదా. సో ఈ 2 ఇయర్స్ని తీసుకుని మనం కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. సో వాడు ఇచ్చిన ఫార్మేట్లో నోట్ చేసుకోవాలి. చూడండి, పర్టికులర్స్, నోట్ నెంబర్, ప్రీవియస్ ఇయర్ వాల్యూస్, కరెంట్ ఇయర్ వాల్యూస్. అండ్ అదే ఫార్మేట్లో సేమ్ వెదర్ వాడు ఆ వాల్యూస్ ఇచ్చాడా ఇవ్వలేదా అనేది పక్కన పెట్టేసి ప్రొఫార్మాలో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ నోట్ చేయాల్సిందే. ఫస్ట్ క్వశ్చన్లో షేర్ క్యాపిటల్ ఇచ్చాడు. డైరెక్ట్ షేర్ క్యాపిటల్లో మనం ఆ వాల్యూస్ అనేది నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ రిజర్వ్స్ ఇచ్చాడు. సర్ప్లస్ ఏమీ లేదు. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో మనం 4000, 5000 అనేది నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ నాన్ కరెంట్ లైబిలిటీస్లో చూసుకుంటే లాంగ్ టర్మ్ బారోయింగ్స్లో మనకేమి ఇచ్చాడు, డిబెంచర్స్ ఇచ్చాడు అండ్ లాంగ్ టర్మ్ లోన్ ఇచ్చాడు. ఈ రెండు లాంగ్ టర్మ్ లోన్ లైబిలిటీ సైడ్ ఇచ్చాడంటే మనం ఒకరి దగ్గర లోన్ తీసుకున్నాము. సో అది లాంగ్ టర్మ్ బారోయింగ్స్లోకే వస్తుంది. సో లాంగ్ టర్మ్ బారోయింగ్స్లో చూడండి, ఇక్కడ నోట్స్ అనేది తప్పకుండా రాయాలి. సో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ హెడ్డింగ్ పెట్టి అందులో డిబెంచర్స్, లాంగ్ టర్మ్ లోన్ తీసుకుని ఆ వాల్యూస్ని యాడ్ చేసి ఓవరాల్గా లాంగ్ టర్మ్ బారోయింగ్స్ 57,000, 52,000 అని నోట్ చేసుకున్నాం. అండ్ నోట్ నెంబర్స్ ఇవ్వాలి పక్కా. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్లో మనకి 4 ఐటమ్స్ ఉంటాయి. ఏముంటాయి, షార్ట్ టర్మ్ బారోయింగ్స్, ట్రేడ్ పేయబుల్స్, అదర్ కరెంట్ లైబిలిటీస్, షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్. ఇక్కడ మనకి ఏమేమి వాల్యూస్ ఇచ్చాడు, బిల్స్ పేయబుల్ ఇచ్చాడు, క్రెడిటార్స్ ఇచ్చాడు, విచ్ ఈజ్ సేమ్ ట్రేడ్ పేయబుల్స్లోకే వస్తాయి. ట్రేడ్ పేయబుల్స్ అంటేనే బిల్స్ పేయబుల్స్ అండ్ క్రెడిటార్స్ రెండు కలిపితే ట్రేడ్ పేయబుల్స్. సో నోట్స్లో ట్రేడ్ పేయబుల్స్ హెడ్డింగ్ పెట్టి బిల్స్ పేయబుల్, క్రెడిటార్స్ అని తీసుకుని యాడ్ చేసి టోటల్ వాల్యూని ట్రేడ్ పేయబుల్స్లో నోట్ చేసుకున్నాం. రిమైనింగ్ అన్ని వాల్యూస్ ఇవ్వలే కాబట్టి నీళ్ళు పెట్టేసుకున్నాం. సేమ్ అట్లనే అసెట్స్. ఫస్ట్ నాన్ కరెంట్ అసెట్స్లో ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ఏమి ఇచ్చాడు, బిల్డింగ్స్, ఫర్నిచర్, మెషినరీ, ఈ 3 ఫిక్స్డ్ అసెట్స్. సో నోట్ నెంబర్ 3లో ఫిక్స్డ్ అసెట్స్ అని హెడ్డింగ్ పెట్టి బిల్డింగ్స్, ఫర్నిచర్, మెషినరీ ఈ 3 యాడ్ చేసి ఆ వాల్యూస్ని నోట్ చేశారు. నెక్స్ట్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ కరెంట్ అసెట్స్లో మనకి 5 ఐటమ్స్ ఉంటాయి. ఏమున్నాయి, కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్, అదర్ కరెంట్ అసెట్స్. కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడా, ఇవ్వలేదు. నెక్స్ట్ ఇన్వెంటరీస్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్ ఇచ్చాడు కదా. సో డైరెక్ట్ నోట్ చేస్తారు. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ అంటే బిల్స్ రిసీవబుల్స్ అండ్ ఆల్సో డెటార్స్ రెండు కలిపితే ట్రేడ్ రిసీవబుల్స్. సో ట్రేడ్ రిసీవబుల్స్ హెడింగ్ పెట్టి ఇక్కడ బిల్స్ రిసీవబుల్ అండ్ డెటార్స్ రెండు యాడ్ చేసి ఆ వాల్యూని ట్రేడ్ రిసీవబుల్స్లో నోట్ చేశారు. నెక్స్ట్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్. మనకి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ క్యాష్ ఇచ్చాడు అండ్ బ్యాంక్లో ఉండే అమౌంట్ కూడా ఇచ్చాడు, విచ్ ఈజ్ రెండు కలిపితే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ అవుతుంది. సో నెక్స్ట్ 5th నోట్లో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ అని హెడ్డింగ్ పెట్టి క్యాష్ అండ్ బ్యాంక్ వాల్యూస్ని యాడ్ చేసి దాన్ని మనం క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్లో తీసుకున్నాం. అదర్ కరెంట్ అసెట్స్ ఏమీ ఇవ్వలేదు. సో నెక్స్ట్ టోటల్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేయాలి, అబ్సల్యూట్ చేంజ్ కాలంలో ఇక్కడ షేర్ క్యాపిటల్ ఏమీ ఇంక్రీజ్ అవ్వలేదు, డిక్రీజ్ అవ్వలేదు, సో నీళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 1000 ఇంక్రీజ్ అయింది, సో 1000. నెక్స్ట్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ 5000 అనేది డిక్రీజ్ అయింది కాబట్టి -5000 తీసుకున్నారు. సో రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ అట్లనే ఇంక్రీజ్ అయ్యిందని, డిక్రీజ్ అయితే మైనస్ వాల్యూస్లో తీసుకోవాలి. నెక్స్ట్ పర్సంటేజ్ చేంజ్ ఫార్ములా ఏంటి, అబ్సల్యూట్ చేంజ్ డివైడెడ్ బై ప్రీవియస్ ఇయర్ వాల్యూస్ ఇంటూ 100. సో సేమ్ ఇక్కడ
రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో మనకి అబ్సల్యూట్ చేంజ్ 1000 వచ్చింది. సో 1000 డివైడెడ్ బై 4000 డివైడెడ్ బై 4000 ఇంటూ 100 ఎంత 25%. సో 25% తీసుకున్నాం. సేమ్ అట్లనే రిమైనింగ్ వాల్యూస్ కూడా పర్సంటేజ్ చేంజ్ ఇంక్రీజ్ అయితే పాజిటివ్ వాల్యూలో, ఒకవేళ డిక్రీజ్ అయితే నెగిటివ్ వాల్యూలో తీసుకోవాలి. కామెంట్స్లో ఓవరాల్గా ఏమేమి ఇంక్రీజ్ అయినాయి, ఏమేమి డిక్రీజ్ అయినాయి అనేది నోట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ కామెంట్స్లో అవి ఇచ్చాడు, ఏమైతే ఇంక్రీజ్ అయినాయి డిక్రీజ్ అయినాయి అనేది ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్లో ఏమి ఇచ్చాడు, దేర్ ఈజ్ ఎ కాజ్ ఫర్ కన్సర్న్ ఫర్ లిక్విడిటీ ఇన్ షార్ట్ టర్మ్ డ్యూ టు ది రిడక్షన్ ఇన్ కరెంట్ అసెట్స్. సో ఇక్కడ మనకి కరెంట్ అసెట్స్ డిక్రీజ్ అవ్వడం వల్ల మన కంపెనీ యొక్క లిక్విడిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే we already know current assets, another name ఏంటి, liquidity assets అంటారు, which can be converted into cash easily. So next, the profitability and the overall financial position is satisfactory. Reserves and surplus 1000 పెరిగింది. So there is no decrease in the reserves and surpluses. So profitability of the company is good and overall financial position is also good. సో కామెంట్ చేయమంటే ఇలా కొన్ని పాయింట్స్ మనం నోట్ చేస్తే సరిపోతుంది. మీరు ఈ ప్రొఫార్మా పర్ఫెక్ట్గా నేర్చుకుని నోట్స్ టు అకౌంట్స్ ఇచ్చి నెక్స్ట్ లాస్ట్లో కామెంట్స్ కూడా ఇస్తే మీరు ఈజీగా మోర్ దెన్ 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదే చాప్టర్లో కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనే క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆ క్వశ్చన్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో హియర్ ఐ వాంటెడ్ టు షో యూ రీసెంట్ క్వశ్చన్ పేపర్స్. ఇది 2024, ఇది రీసెంట్ ఏప్రిల్ 2025లో అయిన ఎగ్జామినేషన్ పేపర్. సో ఇందులో 11th క్వశ్చన్ చూసుకుంటే చూడండి, ఇక్కడ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమని క్వశ్చన్ ఇచ్చాడు. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసింది సేమ్ T ఫార్మేట్లో ఇచ్చాడు. మనం షెడ్యూల్ 3 ఫార్మేట్లో ప్రజెంట్ చేయడం, నోట్స్ టు అకౌంట్స్ రాయడం, కామెంట్స్ ఇవ్వడం. నెక్స్ట్ అంతకుముందు 2024లో చూసుకుంటే 11th క్వశ్చన్. సో ఇక్కడ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అడిగాడు. దీన్ని నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అంతకుముందు 2023లో చూసుకుంటే 2023లో 10% క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు, విచ్ ఈజ్ ఆల్సో ఏ ఈజీ క్వశ్చన్. సో దీన్ని అనదర్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 2022లో కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అని అడిగాడు. ఇది సేమ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చనే. సో కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తప్పకుండా ఫార్మేట్ అనేది నేర్చుకోండి. నోట్స్ టు అకౌంట్స్ మర్చిపోకండి, కామెంట్స్ కూడా మర్చిపోకండి.